హలో అండి. అందరికీ నమస్కారం. 2025 మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వీటికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అంటే వీళ్ళకి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్నమాట. కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన సంవత్సరం ఇది. వీరికి బృహస్పతి మే నుండి తృతీయ స్థానమునందు సంచరిస్తున్నాడు. మార్చ్ 29 నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తారు. అప్పుడు మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. ఏళ్ళనాటి శని ప్రారంభం చేత శని వ్యయస్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి లాభస్థానమునందు, కేతువు మే నుండి పంచమ స్థానమునందు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి 2025 మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఏళ్ళనాటి శని ప్రారంభం వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇబ్బంది కలుగును. భ్రాతృస్థానములో గురు ప్రభావం వలన సోదరులు, బంధువులతో భేదాభిప్రాయములు కలుగును. అనుకున్న పనులు ఆలస్యమగును. అయితే వివాహ ప్రయత్నములు ఫలించును. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు, చికాకులు అధికమగును. వ్యాపారస్తులకు ధన నష్టము అధికముగా ఉండును. అప్పులు బాధలు పెరుగు సూచనలు ఉన్నాయి. మేషరాశి వారి కోసం 2025 సంవత్సరం కొత్త అవకాశాలు, ఆశలు, సవాళ్లు తీసుకొస్తుంది. ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం ముఖ్యం. ఎవరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులకు 2025 సంవత్సరం కష్టపడాల్సిన సంవత్సరం. మధ్యస్థ ఫలితాలు కలుగుచున్నవి. మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడుచున్నవి. మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికమగును. విమర్శలు, అవమానాలు పెరుగును. గొడవలకు దూరంగా ఉండాల్సిన సూచన. కోర్టు వ్యవహారాలు, సమస్యలు చికాకు కలిగించును. భగవత్ కార్యక్రమాలు చేసెదరు. అవసరానికి తగిన ధనము ఆలస్యము అయినను ఏదో ఒక రకంగా లభించును. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు కలుగును. రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం. సినీ, మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఉన్నవి. ఏళ్ళనాటి శని ప్రభావం గురుడు తృతీయంలో సంచరించడం చేత తప్పుడు నిర్ణయాల వల్ల, ఆవేశపూరిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఏర్పడును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరిగినను ఇబ్బందులు తప్పవు. 2025లో మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు. ఈ ఏడాది లక్ష్యాలు చేరుకోవడం కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు చూసుకోవడం ముఖ్యం. విద్యార్థులు తమ చదువుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు. వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి. ఈ మేషరాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే, మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించాలి. శనివారం రోజు నవగ్రహాలయంలో శని తైలాభిషేకం చేయించుకోవడం మంచిది. మేషరాశి వారికి మాసవారి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 2025 ఎలా ఉంటుందంటే, ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయాన్ని మెరుగుగా నిర్వహించుకోండి. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో ఆనందము తక్కువ. సంతానం గూర్చి ఆలోచనలుంటాయి. ధనలాభం ఉంటుంది. అయితే ధనమును అధికంగా ఖర్చు చేసెదరు. ఉద్యోగస్తులకు స్థానచలన మార్పులుంటాయి. మీ సలహాను ఇతరులు పాటిస్తారు. భార్యకు అనారోగ్య సమస్యలుంటాయి. శత్రువుల వలన భయము.
ఇక ఫిబ్రవరి 2025 చూసుకుంటే ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఈ నెలలో మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలో జాగ్రత్త అవసరం. మీకు శ్రేయోభిలాషుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడుతుంది. స్త్రీ పరిచయం, దేవాలయ దర్శనం, వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికీ ఆటంకములు ఏర్పడును. మార్చ్ 2025 ఎలా ఉంటుందంటే మేషరాశి వాళ్ళకి ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. సంచార గ్రహాల ప్రభావం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి. వ్యాపార మార్గాల నుంచి మంచి లాభాలు పొందే నెల. శత్రువులను జయించగలరు. ధనమును అధికంగా ఖర్చు చేసెదరు. వ్యాపారాలు అంతగా రాణించవు. శుభములకు ఆటంకాలు ఏర్పడను. కుటుంబ సభ్యుల సహకారాలు తీసుకొనుట మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు ఈ లేనాటి శని మార్చి నుంచే మీకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2025 ఈ మాసము మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు. పెద్దవారి సలహాలు పాటించడం మంచిది. పెట్టుబడులకు మంచి సమయం కాదు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది. రాబడిపై దృష్టి పెడతారు. మే 2025 ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొంత పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆరోగ్య సమస్యలు తొందరగానే పరిష్కరించుకోండి. జూన్ 2025 మేషరాశి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కష్టపడితే గానీ పనులు పూర్తి కావు. వృత్తిపరంగా అనుకూలం. కోర్టు వ్యవహారాలు చిక్కులుంటాయి. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ లాభాలున్నాయి. జూలై 2025 మేషరాశి వారికి ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, స్థానచలన మార్పులుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మాట పట్టింపులుంటాయి. జాయింట్ వ్యవహారం అనుకూలించును. అనారోగ్య సమస్యలుంటాయి. ఆగస్టు 2025 ఈ మాసంలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలుంటాయి. అప్పులు తీరుస్తారు. మీరు చేసే ప్రతి పని యందు చికాకులు ఎదురై చివరకు పూర్తి అగను. దాన ధర్మాలు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి అనుకూల సమయం. ధన వ్యయం ఉండును. అనవసరపు ఆలోచనలు చేస్తారు. స్వతంత్రంగా జీవిస్తారు. సెప్టెంబర్ 2025 మేషరాశి వారికి ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనయోగం. మనస్సునందు భయాందోళనలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో నిరాశ. అక్టోబర్ 2025 ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘం నందు గౌరవ మర్యాదలు ఉంటాయి. సినీ పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్లు ఉంటాయి. మీరు చేసే పనులందు విజయం సాధిస్తారు. మానసిక ఆనందము కలుగును. ఇక నవంబర్ 2025 వస్తే ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. మనస్సు అందు భయం ఏర్పడును. జాయింట్ వ్యాపారాల్లో మోసపోతారు. ఇక డిసెంబర్ 2025 వస్తే ఈ మాసం మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు. స్త్రీ వలన ధన వ్యయం ఉండును. వ్యాపారమూలంకంగా ధన నష్టలాభములు ఉంటాయి. సోదరులతో సఖ్యతగా ఉంటారు. శత్రువుల వలన భయము. అధికారం వలన లాభములు. అధిక ప్రయాణములు ఉంటాయి. ఇలా ఈ మేషరాశిని చూస్తే ఈ 2025 సంవత్సరం మొత్తం కొంచెం తక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి మీరు చేయాల్సిన పరిహారాలు చేసుకోండి. శివునికి ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే శనికి గురువు శివుడు. సో శివుడికి అభిషేకాలు, శివుని స్తోత్రాలు, అలాగే ఆంజనేయ స్వామి స్తోత్రాలు ఇలా చదువుకుంటే మీరు ఏలాంటి శని నుంచి తప్పించుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.